ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మళ్ళీ పురుడు పోసుకుంటుందా అన్నట్టుగా అనిపిస్తుంది. అయితే చైనాలో మళ్ళీ కరోనా వైరస్ విజృంభిస్తున్నట్టుగా తెలుస్తోంది. జూన్ నెలలోనే 79,000 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అయితే చైనా ఆరోగ్య అధికారులు అయితే రంగంలోకి దిగారు. వైరస్ ముప్పుపై కీలక హెచ్చరికలు కూడా వాళ్ళు జారీ చేశారు. అలాగే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హై అలర్ట్ కూడా వారు ప్రకటించారు. వైరస్ దీర్ఘకాల ప్రభావాలపై కూడా ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. కోవిడ్ తర్వాత రోగ నిరోధక శక్తిపై కూడా పెరిగిన చర్చలు, అలాగే వైరస్ తీవ్రత దృష్ట్యా లాక్డౌన్ దిశగా కూడా అక్కడ యంత్రాంగం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికైతే చైనాలో మళ్ళీ కరోనా వైరస్ అడుగు పెట్టినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా రీసెంట్ టైమ్స్ లో మనము ఆంధ్రప్రదేశ్ లో కూడా మనం చూసాం. కడప జిల్లాలో 2 వైరస్ బారిన పడి మృతి చెందారు. మరో 3కి వైరస్ సోకినట్టుగా కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో తేలినటువంటి అంశం. అంతేకాకుండా పూణేలోని ఒక ల్యాబొరేటరీకి కూడా వారి యొక్క నమూనాలు కూడా పంపించారు. అంటే చైనాలో ఇప్పుడు మొదలైంది, ఆంధ్ర వరకు కూడా వచ్చింది. అందుకనే ప్రజలందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఎప్పుడు ఏ వ్యాధి ఈ కాలంలో సోకుతుందో తెలియని పరిస్థితి ఉంది. 2022లో సమాప్తం అనుకున్నటువంటి కరోనా వైరస్ మళ్ళీ పురుడు పోసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒకప్పుడు మన ప్రపంచాన్ని వణికించేస్తుంది, లాక్డౌన్ వచ్చే విధంగా మనల్ని చేసింది అనమాట. ఇప్పుడు చైనాలో కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి. ఒకరు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అలాగే ఏపీలో కూడా చూసుకుంటే 2 కరోనా బారిన పడి మృతి చెందారు. మరి కొంతమంది చికిత్స కూడా పొందుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం రోజు వార్తలు. అయితే ప్రజలందరూ కూడా ఎంత అలర్ట్ గా ఉంటే అంత మంచిది. ఒకవేళ ఎవరన్నా చైనాకి కానీ వెళ్ళాలి, టూర్ ట్రిప్ చేసుకుంటాం అనుకునే వాళ్ళైతే కాస్త ఆలోచించి అడుగులు వేయండి. ఎందుకనంటే అక్కడి నుంచి ఒక్కసారి కరోనా వైరస్ అంటే అందరికీ తెలిసిందే. అది కరోనా వైరస్ ఒక్కసారి సోకింది అని అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలో మనందరికీ కూడా 2020 నుంచి 22 సంవత్సరం మధ్యలో అందరికీ తెలిసినటువంటి విషయం. సో అందుకనే కరోనా కూడా మెల్లమెల్లిగా పురుడు పోసుకుంటున్న వేళ అందరూ చాలా అలర్ట్ గా ఉంటే మంచిది. కావాల్సినటువంటి ఆహార పదార్థాలు, రోగ నిరోధక శక్తి పెరిగేటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మరీ మంచిది. ఎందుకంటే కరోనా టైంలో అందరూ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ డోసులు కూడా వేసుకున్నారు. ఆ డోసులు వేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళ లోపల ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి తగ్గిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. డోసులు తీసుకున్న తర్వాత కరోనా నుంచి ఎస్కేప్ అయ్యారు, కానీ చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాగే ఈ రోజు చూసుకుంటే చైనాలో మళ్ళీ పురుడు పోసుకుంది అని చెప్పొచ్చు. అక్కడ లాక్డౌన్ కూడా విధించే విధంగా ఉందా అంటే సిచ్యువేషన్ ఉంది అన్నట్టుగానే విశ్వసనీయ సమాచారం అయితే అందుతోంది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కూడా చైనా ఆరోగ్య అధికారులు అయితే రియాక్ట్ అయినారు. కేర్ఫుల్ గానే ఉంటున్నాం అన్నట్టుగా చెప్పారు. అయితే జూన్ నెలలో కేసులు కనుక చూసుకుంటే చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారిక నివేదిక ప్రకారం అయితే మనం చూసుకుంటే జూన్ నెలలో దేశవ్యాప్తంగా 79,000 కొత్త కేసులు నమోదయ్యాయని చెప్పొచ్చు. మొత్తం కేసుల్లో 130 తీవ్రమైన కేసులు, అంటే వెరీ సివియర్ కేసులు ఉన్నాయంట. సో అందులో ఒకరైతే మృతి చెందినట్టుగా కూడా వాళ్ళు అధికారికంగా ప్రకటించేశారు. అయితే మే నెలలో కనుక చూసుకుంటే 21,861 కేసులతో పోలిస్తే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి కేసులు మరింత పెరిగాయని చెప్పొచ్చు. కాకపోతే మనం కరోనా వేవ్, ఎప్పుడైతే కోవిడ్ వేవ్ లో మనం ఉన్నామో దాంతో కనుక పోలిస్తే ఇది కాస్త తక్కువ స్థాయిలోనే ఉన్నట్టుగా అయితే ఒక అధికారికంగా ప్రకటన అయితే వచ్చేసింది. అయితే ప్రస్తుతం ఏవైతే కేసులు నమోదవుతున్నాయో కేసులన్నీ కూడా ఒమిక్రాన్ వేరియంట్ కు చెందినవని చెప్పేసి, ఎలాంటి కొత్త ప్రమాదకరమైనటువంటి మ్యుటేషన్స్ కానీ కొత్త స్ట్రెయిన్లు బయటపడలేదైతే అధికారులు అయితే స్పష్టం చేశారు. కానీ వైరస్ తీవ్రత పెరిగిందని చైనా ప్రభుత్వం మళ్ళీ లాక్డౌన్ చేసే విధంగా, లాక్డౌన్ ప్రకటించే విధంగా కూడా ఒక ఆలోచన ఉన్నట్టుగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. అయితే గతంలో అమలు చేసిన 0 కోవిడ్ కఠిన నిబంధనలు చైనా మళ్ళీ తీసుకొస్తుందా, లేకపోతే ఆర్థిక వ్యవస్థను తీసేలాంటి సిచ్యువేషన్ మరి చైనాలో మళ్ళీ పుట్టుకొస్తుందా అంటే మరి చెప్పలేము. ఇక్కడ అధికారులు దాని గురించి ప్రకటన అయితే క్లియర్ గా ఏదైతే అందలేదు. సో మొత్తానికైతే కోవిడ్-19 బారిన పడిన వారి యొక్క శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ అయితే చాలా తక్కువగా ఉంటుంది. సో అది పెంచుకోవడానికి మనకు దానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలన్నీ తీసుకోవాలి. అండ్ ఇప్పుడైనా సరే మనం ఇక్కడ ఉన్న వాళ్ళని సరే కాస్త
కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. అండ్ మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పటికే రెండు కేసులు బారిన పడి మృతి చెందిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆర్టిఫిషియల్ టెస్ట్లు కూడా చేశారు. నమూనాలను పూణేలకు ల్యాబొరేటరీలో కూడా పంపించారు. సో ఎందుకైనా మంచిది, చాలా కేర్ఫుల్ గా ఉంటేనే మంచిది. ఒకవేళ ఆహార పదార్థాలలో కూడా చేంజెస్ చేసుకున్నా ఇంకా మంచిది. ఎక్కువగా ఆహార పదార్థాలు తీసుకోవాలంటే విటమిన్ సి ఉన్న వాటిని తీసుకోవాలి. లైక్ నిమ్మకాయ కానీ, నారింజ, బత్తాయి, జామకాయ, ఉసిరి ఇలాంటివన్నీ కూడా తీసుకోవాలి. అండ్ ఇలాంటివి పండ్లు లాంటివి ఇష్టం లేని వాళ్ళు కూడా చూసుకుంటే మాత్రం రోగ నిరోధక శక్తిని పెంచాలి అని అంటే వెల్లుల్లి, అల్లం, పసుపు లాంటివి కూడా తీసుకుంటే మంచిది. అలాగే ఆకుకూరలు తినే వాళ్ళు కనుక ఉంటే పాలకూర, బ్రోకోలీ వంటివి కూడా తీసుకుంటే మంచిది. ఎవరైతే పెరుగుని ఇష్టపడతారో వారు ఆ విధంగా కూడా తీసుకుంటే వీటన్నిటి వల్ల రోగ నిరోధక శక్తి అయితే పెరుగుతూ వస్తుంది. సో మొత్తానికైతే చైనాలో మళ్ళీ కరోనా వైరస్ కేసులు ఒక్కొక్కటి పెరుగుతూ ఉన్నాయి. అంటే గతంలో ప్రపంచాన్ని మనకిచ్చిన కరోనా కేసెస్ తో కంపేర్ చేస్తే ఇవి కాస్త చాలా తక్కువ శాతం అయినా కూడా మళ్ళీ కరోనా పురుడు పోసుకుంటుందా ఏంటి అనే విధంగా అయితే కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఓన్లీ చైనానే కదా అని అంటే మనం కాస్త లైట్ తీసుకునే వాళ్ళమేమో. కాకపోతే ఈ మధ్య కాలంలోనే మనం విన్నాం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి 2 కేసుల వల్ల 2 చనిపోయినట్టుగా కూడా ఆ వార్తలు మనం విన్నాం. ఆర్టిఫిషియల్ టెస్ట్లు కూడా చేశారు. మరొక 5గురికి కూడా కరోనా సోకినట్టుగా కూడా కాస్త ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఎంత కేర్ఫుల్ గా ఉంటే అంత మంచిది. మళ్ళీ కరోనా కాలం రాకుండా ఉండాలని అందరూ కోరుకుంటాం. సో మొత్తానికైతే చైనాని కరోనా అయితే వణికిస్తోందని చెప్పొచ్చు. మన ఆంధ్రప్రదేశ్ వరకు కూడా వచ్చింది. రేపొద్దున మన వరకు వచ్చేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి అందరూ చాలా కేర్ఫుల్ గా ఉండడం మంచిది.